షేలింగంపల్లి జేహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలను నిర్వహించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటరీ విభాగాలు సహా వివిధ శాఖల అధికారులను విచారించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కొన్ని అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలపై రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరాలను వెల్లడించారు. సర్కిల్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల మేరకు ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్టుగా తెలిపారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఈరోజు మా పై అధికారుల ఆదేశానుసారం ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతూ ఉందండి ఈ షేలింగంపల్లి జిహెచ్ఎంసీ ఆఫీస్లో. ఇక్కడ మాకు కొన్ని ఎలిగేషన్స్, కొన్ని పిటిషన్స్, కొన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ ఫాలో అవుతున్నాయి అని చెప్పి, ప్లస్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ కూడా కొన్ని మా ప్రిలిమినరీ ఎంక్వైరీలో నోటీస్లోకి రావడం జరిగింది. అవి మా పై అధికారులకి నివేదించడం జరిగింది. వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతూ ఉందండి. దీంట్లో ఇప్పుడు ప్రిలిమినరీగా కొన్ని ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, లైక్ టౌన్ ప్లానింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, తర్వాత శానిటరీ, ఇట్లా వివిధ భాగాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా మేము సోదాలు, మా యొక్క చెక్స్ అవన్నీ చేయడం జరుగుతూ ఉందండి. ఇప్పుడు అది ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఇంకా కొన్ని ప్రిలిమినరీగా కొన్ని చిన్న అవకతవకలు అయితే ఇప్పుడు మా దృష్టికి వచ్చాయి. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైం.